నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేసేయండి కంప్లీట్‌గా. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, యాక్చువల్‌గా మనకి మార్గశిర మాసం నాడు సంకటహర చతుర్థి స్టార్ట్ అవుతుంది. అంటే బుధవారం రోజు. మరి ఈ సంకటహర చతుర్థి రోజు మనం విశేషంగా ఏ విధంగా వినాయకుడిని పూజించుకోవాలి అండ్ దాంతో పాటుగా న్యూమరాలజీ ప్రకారం మనకి ఏ నెంబర్స్ మనం తీసుకోవడం వల్ల పూజ ఫలించే అవకాశం ఉంటుందంటారు? మనం ఎప్పుడు కూడా ఇక్కడ స్విచ్ వర్డ్ చెప్తాం. స్వామికి సంబంధించిందే చెప్తాం స్విచ్ వర్డ్. అయితే ఇప్పుడు మనము ప్రతి సారి అసలు సంకటహర చతుర్థికి పేరు ఉంటుంది అనమాట. అంటే ఏకాదశులకు ఉన్నట్టు సంకటహర చతుర్థికి కూడా పేరు ఉంటుంది. ఈసారి మార్గశిర మాసం వచ్చే సంకటహర చతుర్థికి అకూరథ సంకటహర చతుర్థి అని పేరు. అఘోరత అంటే మీనింగ్ ఏంటి మేము యాక్చువల్లీ దానికి గల విశ్లేషణ ఏంటి? అకూరథ అంటే ఎలుక మీద ఎలుకని వాహనంగా చేసుకున్నవాడు అని అర్థం అన్నమాట. ఓకే. ఇక్కడ చూసుకుంటే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెమలిని, అలాగే అమ్మవారు పులిని, అట్లాగే ఎన్నో జంతువులు ఒంటెని, ఆంజనేయ స్వామి ఒంటెని తీసుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం కదా. ఇక్కడ ఎలక వాహనంగా అంత చిన్న ఎలక మీద ఎలా స్వామివారు ఎలా వస్తారా అనేది మనకు ఆలోచన. అయితే ఎలాంటి కష్టాలున్నా కూడా అంత చిన్నగా ఎలా మనకి చిట్క వేసినట్టుగా ఎంత ఫాస్ట్ గా తీసేస్తారు అనేది ఇది ఒక సింబాలిజం గా మనం తీసుకోవచ్చు అన్నమాట. అట్లాగే దారి చూపిస్తుంది ఏనుగు అడవిలో అని చెప్పి మనం ఎప్పుడు చెప్పుకుంటాం. అలాగే వినాయకుడు కూడా మనకి ఎలాంటి కష్టం ఉన్నా కూడా మంచి దారిలో మనం తీసుకొని వెళ్ళి ఆ కష్టాన్ని సమూలంగా నిర్మూలించేస్తారు అని చెప్పి గట్టిగా నమ్మాలి మనము. అట్లాగే మీరు చూస్తే గనక అకూరథ అని వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ర్యాట్స్ ఏంటంటే ఎలుకలు చాలా ఫర్టిలిటీకి చాలా మంచిది అనమాట. అంటే అవి తొందరగా పిల్లల్ని కనడానికి, అలాగే చాలా ఇంటెలిజెంట్ అవి. అసలు ఎలా వెళ్ళిపోయాయో, ఎలా పెద్ద పెద్ద హోల్స్ చేసేసాయా అని అనిపిస్తుంది మనకి. వాటి ఇంటెలిజెన్స్ కి చాలా పెట్టింది పేరు. కాబట్టి మీరు చూసుకుంటే గనక ఆయన మన జ్ఞానాన్ని మనకి ఇచ్చే వ్యక్తిగా, అలాగే అసలు ఇంటెలిజెన్సే వాహనమే ఆయనకి అయిందని చెప్పుకోవచ్చు. అవునా? మరి అలాంటి స్వామి తప్పకుండా మనకి కష్టాలు ఏమున్నా కూడా తీర్చేస్తారు. ఎవరైనా సంకటహర చతుర్థి విధి విధానాలతో గనక మేము క్రితం నెల చేసుకోలేకపోయామండి, అసలు స్టార్ట్ చేద్దాం అనుకున్నామండి, అవ్వలేదండి అని అనుకున్నప్పుడు మీకు ఏ నెల సంకటహర చతుర్థి చేయాలనుకుంటే ఆ నెల చేసేసేయండి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అని అంటే చేద్దాము అనుకున్నప్పుడు అది ముడిపడదు, చేయడానికి రాదు. మార్గశిర మాసం చాలా మంచిది. మీకు భగవంతుడి కార్యక్రమాలు ఏమైనా చెయ్యాలి అని అంటే గనక మీరు ఎన్నో చూసుకోవచ్చు. దత్త జయంతి కానివ్వండి, మార్గశిర షష్ఠి, మన సుబ్బారాయుడు షష్ఠి అని అంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది ఆ షష్ఠి కానివ్వండి, ఇంకా ఎంతో మంచి మంచి రోజులన్నీ కూడా మార్గశిర గురువారాలు కానివ్వండి, మనం చూసుకుంటే చాలా ఆధ్యాత్మికంగా శోభాయమానమైన మాసం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. కార్తీక మాసం కన్నా ఇది కార్తీక మాసం మీరు ప్రతిరోజు దీపం పెట్టడము దానికి ఉండే విశిష్టత ఉంది. కానీ మార్గశిర మాసంలో మీరు చూస్తే గనక దత్తుడు జన్మించాడు అని అంటే ఇంకా అంతకు మించి మాసం ఏముంది. భగవంతుడే గురువు రూపంలో మనకి దత్తమై ఉన్న మాసం అన్నమాట ఇది. కాబట్టి ఇప్పుడు వచ్చే సంకటహర చతుర్థిని అసలు వదులుకోకండి. ఎందుకు అని అంటే ఇది దత్తాత్రేయ స్వామి భక్తులకు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను నేను. ఎందుకంటే స్వామివారు వినాయక చవితి నాడే పుట్టారు, శ్రీపాద శ్రీవల్లభులు కూడా. కాబట్టి తప్పకుండా ఈ చవితిన పూజ చేసుకోండి. మరి మీరు ఎలా చేస్తారు అంటే బుధవారం నాడే మనకి సంకటహర చతుర్థి ఉంది. పొద్దునంతా ఉపవాసం ఉండేసి సాయంత్రం పూజ చేసుకోవాలి. అలాగే మూన్ రైజ్ టైం అని ఉంటుంది మనకి, గూగుల్లో మీరు చెక్ చేసుకోవచ్చు. అలా మూన్ రైజ్ అయిన తర్వాతనే మనం ఉపవాసాన్ని వదలాలన్నమాట. పూజ అంతా సాయంత్రం చేసుకొని పూజ అంతా చేసుకొని పారణ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనము స్వామివారికి మీరు ఎలా చేస్తారు అంటే వెదురు బుట్టలో బియ్యం పోసి స్వామివారిని హరిద్రా గణపతిని కూర్చోబెట్టడము, లేకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో వినాయకుడిని, వెండి వినాయకుడిని పెట్టి కూడా చేసుకుంటారు కొంతమంది. మీరు పూజ ఎలా అయినా చేసుకోండి. స్వామివారికి తప్పకుండా గరికని సమర్పించండి. గరికని సమర్పిస్తే ఎలాంటి సమస్యలైనా కూడా తొలగిపోతాయి. స్వామివారికి చాలా ఇష్టం గరిక అంటే. అట్లాగే మనం ఇప్పుడు
ఏదైనా స్విచ్ వర్డ్ చెప్పుకోవాలి అని అనుకుంటే గనక స్వామివారి అవతారాల్లో రూపాల్లో క్షిప్ర గణపతి అవతారం కూడా రూపం కూడా ఉందన్నమాట. మనం చెప్పాం క్షిప్ర గణపతి వ్రతం కూడా ఒక్కటే రోజు చేయాలి, అదైతే చాలా బాగా కలిసి వస్తుంది అనమాట. అలా మీరు ఏమన్నా తొందరగా కావాలి, మనకి అనుకున్న పనులన్నీ అయిపోవాలి అని అనుకుంటే కనుక తప్పకుండా ఈ క్షిప్ర గణపతి వ్రతం కూడా చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ మీకు అది ఏ రోజన్నా చేసుకోవచ్చు, ఏ బుధవారం అయినా మంగళవారం అయినా క్షిప్ర గణపతి వ్రతం చేసుకోవచ్చు. అయితే మరి ఈ సంకటహర చతుర్థి నాడు మనం ఎలా పూజించాలి స్వామిని అనుకుంటే గనక ఓం గం క్షిప్ర ప్రసాదాయై నమః అని చదువుకో. అంటే ఇప్పుడు మనం చేసే ఈ పూజలోని మనం చేయాలనుకున్న వ్రత ఫలితం కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓం గం క్షిప్ర ప్రసాదాయై నమః. ఈ అకూరత సంకటహర చతుర్థి గనక మనం పూజ చేసుకుంటే, క్రితం జన్మలో ఏమైనా పాపాలు చేసి ఉంటే కనుక, క్రితం జన్మ మాట పక్కకు పెట్టు, ఇప్పుడు తెలియక చేసిన పాపాలు ఉంటాయి కొన్ని చేయాల్సి వచ్చిందండి, చేసేసామని చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అలా చేయాల్సి వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయా అని క్వశ్చన్ మార్క్ వస్తుంది. అలా ఏమన్నా గనక మీరు ఎవ్వరికి చెప్పుకోలేని బాధలు ఉన్నాయి, మీరు మీ మనసుకు తెలుసు మీరు తప్పు చేశారని, కానీ తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు, ఎలా అని గనక మీరు అనుకుంటే వెంటనే స్వామివారి పాదాలు పట్టుకొని ఈ నామం చదువుకోండి. ఆ పాపం నుంచి నాకు, ఆ పాపం యొక్క ఫలితాన్ని ఇవ్వకు స్వామి, నాకు నేను ఇంకా అలాంటి తప్పు చెయ్యను అని చెప్పి మాట ఇవ్వండి. తప్పకుండా ఆ పాపకర్మలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉందన్నమాట. ఎప్పుడు కూడా తెలిసి చేసినా తెలియక చేసినా మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండడం చాలా బెటర్. ఏమైనా తప్పులైనా పాపాలైనా, అవునా కాదా? ఒక్కొక్కసారి చాలా చిన్న తప్పే పెద్ద పాపంగా పరిగణించబడుతుంది. అది ఆ చిన్న మిస్టేకే, కానీ దాని ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. అలా ఎందుకండి అని అంటారు. 104 ఫీవర్ జస్ట్ 650 mg టాబ్లెట్ కి తగ్గిపోట్లా? నిజమే కదా మరి, అవునా కాదా? అంటే అట్లానే చిన్నదిగా చేసినా కూడా పుణ్యం అపారంగా రావడానికి అవకాశం ఉంటుంది. చిన్నదిగా చేసిన పాపం కూడా చాలా వెంటాడుతున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది మనకి. కొంతమందిని చూస్తాను నేను, చిన్నప్పుడు కావాలని కర్రలతో కొట్టి చిన్న చిన్న కుక్కలకి ఇబ్బంది పెట్టడము, లేకపోతే లైన్ వెళ్తూ ఉంటుంది చీమల్ది, అక్కడ కావాలని డిస్టర్బ్ చేయడం, వాళ్ళకి ఏం కుట్టవు చేయవు ఏం చేయవు, ఆ డిస్టర్బ్ చేయడము, అక్కడి నుంచి చీమలన్నీ పోగేసుకుంటూ వెళ్తే పాపం బియ్యం అవి అవన్నీ డిస్టర్బ్ చేయడం, అంటే ఒక పైశాచిక ఆనందం అన్నమాట. అది సడిస్టిక్, అది అవసరం లేదు ఆనందం అనుభవించడం, కానీ చేస్తూ ఉంటాం. ఇట్లాంటివి గుర్తు చేసుకున్నప్పుడు నాకు బాధ అనిపిస్తుంది, నేను ఎందుకు అలా చేశానో నాకు తెలియదు అని చెప్తూ ఉంటారు కొన్ని. అట్లా మా అమ్మని మా నాన్నని అనవసరంగా బాధ పెట్టానండి, వాళ్ళు ఉన్నప్పుడు నేను మాట అనేసాను అని నన్ను వెంటాడుతోందని చాలా మంది చెప్తూ ఉంటారు. అలాంటివి ఏమున్నా సరే మీ మనసులో, స్వామి ఈ కష్టాన్ని, ఈ బాధని నా మనసులోంచి తొలగింపచేయి అని చెప్పి ఖచ్చితంగా దండం పెట్టుకోండి. అలాంటి మానసిక అశాంతుల నుంచి కూడా మీకు చక్కగా శాంతి అనేది లభించేటట్టుగా వస్తుందన్నమాట. మరి ఏ ప్రసాదాన్ని మనం అర్పించాలంటారు అసలు వినాయకునికి? స్వామివారికి ఎప్పుడు కూడా లడ్డూలు అంటే చాలా ఇష్టం. మీరు చున్నబుంది లడ్డు ఇంట్లో చేస్తే మంచిదే, ఇంకా బయట కుదరలేదు అని అంటే మంచి షాప్ లో తెచ్చి పెట్టడం అనేది తప్పదు ఈ రోజుల్లో. పరిస్థితుల ప్రకారం అయితే మాత్రం మీరు చక్కగా మడిగట్టుకొని చేయడము అని అంటే ఇంకా చాలా విశిష్టమే, ప్రాసెస్ చక్కగా చేసుకోవచ్చు. ఆ లడ్డూలు పెడితే చాలా మంచిది. అలాగే నేను చాలా సందర్భాల్లో గోధుమ పిండితో చేసిన లడ్డూలు పెడితే కూడా స్వామివారికి చాలా ఇష్టం. లేదు అంటే ఉండ్రాళ్ళు ఇష్టం స్వామివారికి. ఓకే, అలా చేసి పెట్టండి. తప్పకుండా మీరు ఏం చేస్తారు అని అంటే 11, 21, 5 అలా పెట్టండి. బేసి సంఖ్యలో, బేసి సంఖ్య ఎందుకంటే నెక్స్ట్ చేయడానికి కంప్లీట్ చేయడానికి అవకాశం అన్నమాట. ఓకే, ఇప్పుడు నువ్వు 2వ అడుగు వేయడానికి, ఇప్పుడు ఒకటి వేసావు 2వది వేసేసావు అయిపోయింది అని అనుకుంటాం. 3వ అడుగు వేసిన తర్వాతే కదా 4వది వేయాలనిపిస్తుంది. అందుకని ఎప్పుడు కూడా మన సనాతన ధర్మంలో ఎక్కువగా ఆడ్ నెంబర్స్ కి, ఆడ్ అనేసరికి మనం ఆడ్ అనుకుంటాం, అది కాదు. ఓకే, ఆడ్ కాదనమాట. ఎందుకు అని అంటే బేస్ సంఖ్య సరి సంఖ్య కాకుండా బేస్ సంఖ్య ఉండాలి. ఎందుకంటే ఇంకోటి మళ్ళీ స్టార్ట్ చేయడానికి అవకాశం అన్నమాట. ఓకే, దానికి ఎక్కువగా అవకాశం. అందుకని 108 అంటే 9 మళ్ళీ చూడు, అది కూడా ఆడ్ నెంబర్, బేస్ సంఖ్యనే, అవునా? అట్లా సరి సంఖ్య ఉంటే సరిగా అయిపోయింది అని అనుకుంటాం అన్నమాట, క్లోజ్ అన్నమాట. ఇంకా అలా ఉండకూడదు కదా ఎప్పుడు కూడా.
పునాది ఉండాలి ఖచ్చితంగా, ఒక అడుగు ముందు ఉండాలి చేయడానికి అని చెప్పి, అందుకని వేరు సంఖ్యని ఎన్నుకుంటాం. ఓకే. అట్లా ఏమైనా చిన్న చిన్న లడ్డూలు అవి పెట్టండి, స్వామివారికి చాలా మంచిది. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ స్వామివారికి దండం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ చక్కగా మనది కాదు ఇది అని మనం అనుకుంటాం, కానీ 25 అయితే రాస్తాంగా, మనదైనా అవ్వకపోయినా వీ హ్యావ్ టు ఫాలో అవును ద సిస్టమ్, రైట్? మనది కాదు అని మనం ఈ మధ్య అనుకుంటున్నా, కొత్తగా జనవరి వచ్చింది అని అయితే మన మైండ్ లో ఉంటుంది కదా, 25 రాస్తున్నాం కదా, లేదంటే మేము 24 రాస్తామని అనం కదా ఎక్కడ కూడా. సో అది కూడా గుర్తు పెట్టుకొని నెక్స్ట్ వచ్చే ఇయర్ అంతా కూడా మాకు సంతోషంగా ఉండాలి స్వామి, మాకు ఎటువంటి బాధలు లేకుండా నువ్వే చూడు అని చెప్పి తప్పకుండా దండం పెట్టుకోండి. మరి ఈ రోజున విశేషంగా కలిసి వచ్చిన న్యూమరాలజీ నెంబర్ ఏమైనా ఉందంటారా ప్రతి ఒక్కరికి కూడా? అంటే 18th అయింది కదా మనకి. 9 చాలా పవర్ఫుల్ నెంబర్. ఎలా అంటే భగవంతుడికి సంబంధించినవి ఏవి చేయడానికైనా కూడా 9వ సంఖ్య చాలా మంచిది. అండ్ మోర్ ఓవర్ ఇన్ న్యూమరాలజీ 9 ఈస్ కాల్డ్ యాజ్ ఎ గాడ్స్ నెంబర్, భగవంతుడి నెంబర్ అనమాట. ఆయన చూస్ చేసుకున్నారు 9 ని. సో 9 చూసుకుంటే ఇంకా చాలా అన్ని తెలిసినవి. 9 ఏం చేసినా 9 గానే మిగిలిపోతుంది అని చెప్పి. ఓకే, సో మీరు అది గుర్తు పెట్టుకొని చక్కగా 9వ నెంబర్ కలిసి వచ్చింది కాబట్టి తప్పకుండా ఇది మనం ఈసారి మనం యాడ్ చేసుకుంటే కూడా 8 నెంబర్ వస్తుంది 2024. అవును, సాటర్న్ కి పూజ చేయడం చాలా ఇష్టం. సాటర్న్ కి ఎప్పుడు కూడా ధర్మ కార్యక్రమాలు చేయడము, ధర్మబద్ధంగా ఉండడము, దైవికంగా ఎక్కువగా ఆలోచించడము, ఇవన్నీ చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి ఎటు చూసినా కూడా ఈ నెంబర్ వైజ్ చూసినా కూడా ఈ రోజు చాలా పవర్ఫుల్ డేగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. చాలా చక్కగా వివరణ ఇచ్చారు. దాంతో పాటుగా విశేషంగా వ్రతాన్ని కూడా మనం ఈ పూజలో కలుపుకునే అవకాశం, ఒక నావ స్తూపాన్ని అయితే మనకు అందించారు. నిజంగా ధన్యవాదాలు.